మాట్లాడండి మామ్ బికాజ్ వాళ్ళిద్దరూ మాట్లాడారు చాలా అంటారా? ఓకే. ఎస్, మనందరి ఫేవరెట్ హార్ట్ థ్రోబర్ భూమిక చావ్లా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. Good afternoon, everyone. Thank you, chala thanks to the entire media and all the journalists, people who are here today. Euphoria is a very special film. I think everyone here has said what they had to say, and I'm left with not much because it is a very bold subject, and it takes courage, a lot of courage, when a lot of different kind of films are coming up. This is another level of taking risk. And thank you, Ragini ma'am, Nilima garu, and Yukta. Thank you so much for, backing this film, giving it the strength that you've given. Guna sir, I just spoke to you and I don't know what to say, but I feel overwhelmed. I saw the film yesterday. I could not sleep last night. I could not sleep. I woke up at 1, I woke up at... ఎస్, వైషి గౌడ్ ఎమోషనల్ అనేది ఖచ్చితంగా రేపు థియేటర్స్లో మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ నిన్న ప్రీమియర్స్ చూసిన అందరూ కూడా అదేవిధంగా అందరూ కూడా కంటతడి పెట్టుకున్నారు. మనమందరం కూడా రేపు చూసిన తర్వాత ఖచ్చితంగా ఎందుకు ఈరోజు భూమిక గారు బాధపడ్డారు లేదా ఏడ్చారు అనేది రేపు థియేటర్స్లో తెలుస్తుంది. ఒక మంచి మెసేజ్తో గుణశేఖర్ గారు మన ముందుకు రాబోతున్నారు. ఎస్, లేట్ లేకుండా ఈ యూఫోరియాని క్రియేట్ చేసిన గుణశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా చాలా థ్యాంక్స్. ఈరోజు చాలా ప్రెస్ మీట్లు ఉన్నాయి మీకు, అయినా సరే పాప అన్నింటిలో పాల్గొని మళ్ళీ కరెక్ట్గా బాగా ఆకలి వేస్తున్న టైంలో అయినా సరే కూర్చున్నారు. సో చాలా చాలా థ్యాంక్స్. సో 1992 నా ఫస్ట్ ఫిలిం డెబ్యూ లాఠీ. ఇప్పటికి ఆల్మోస్ట్ 34 years అయింది అనుకుంటాను. ఇది నా 14వ సినిమా. కానీ నా మొదటి సినిమాకి ఎలా అయితే నర్వస్గా ఫీల్ అయ్యానో అలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక కొత్త కథని కొత్తగా చెప్పాలని ప్రయత్నించాను, నా శాయశక్తిలో ప్రయత్నించాను. ఖచ్చితంగా దాన్ని మీరు ఆదరిస్తారని, నేను ఎలా ఫీల్ అయ్యి ఒక ఎమోషనల్గా తీశానో అంతే ఎమోషన్ మీకు కూడా కలగజేస్తానని గట్టిగా నమ్ముతున్నాను. నేను ఎప్పుడు కూడా ప్రేక్షక దేవుళ్ళనే నమ్ముతాను. వాళ్ళ టైంకి, వాళ్ళ డబ్బుకి, వాళ్ళ విజ్ఞతకి వాల్యూ ఇస్తాను. ఈ మూడు మళ్ళీ దృష్టిలో పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని యూఫోరియా అనే సినిమా తీశాను. ఖచ్చితంగా మీ టైంను వృధా చేయను, మీ డబ్బుని వృధా చేయను, మీ విజ్ఞతకి పెద్దపీట వేశాను. ఖచ్చితంగా ఈ యూఫోరియా అనేది ఆ స్థాయిలోనే మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను. అలాగే అంటే ఈ సినిమా పేపర్ మీద బడ్జెట్ లెక్కలేసుకుంటే నిన్న చూసిన కొంతమంది మిత్రులు ఏంటి సార్ డబ్బులు అలా పెట్టేశారు అని మన ఇండస్ట్రీ మిత్రులే అన్నారు. కానీ అంటే ఈ కథకి ఎలా పెట్టాలో అంతా పెట్టేశారు. కానీ ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ మాత్రం ఈ సినిమా తీయడండి.